పెట్టిన 1 minute అప్లోడ్ కి సార్ లింక్ లేదు. ఇటువంటి వాళ్ళు జాబ్ బై మిస్టేక్ వచ్చినా వాళ్ళు తీసేస్తారు కంపెనీలోని. తెలుసా మీకు? మీకు జాబ్ వచ్చిందంటే ఆ జాబ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్లీజ్ రిక్వెస్టింగ్ లింక్ ఉంటది, లింక్ పారిపోవట్లేదు. మీ లైఫ్ లోని ఒక 5 minutes ఒక 10 minutes వీడియో కాకపోయినా రేపు ఏ జాబ్ కి అప్లై చేసినా ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటాయి. చదివి అప్లై చెయ్యండి. మీకు ఒక నాలెడ్జ్ ఉంటది. ఓకే, ఈ జాబ్ ఈ రోల్ అలాంటిది. నేను పెట్టే వీడియో కాదు, ఏ జాబ్ ఫ్యూచర్ లో అసలు గుడ్డిగా చెయ్యొద్దు. సార్ వాళ్ళేంటి సార్ పనులు చెప్తున్నారు, అలాగా ఫైల్స్ మీద ఫైల్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి. బాస్, ఎవరైనా కానీ మీ లెవెల్ తగ్గట్ట 25,000 30,000 మీ లెవెల్ తగ్గట్ట జీతం కాకపోతే మీ ఎవరికి చెప్పట్లేదు మీరు అప్లై చేయమని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఎవరికి రా వచ్చి కూర్చో అని పిలవట్లేదు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, సంపాదించుకోవాలి, మీ హస్బెండ్ కో, మీ వైఫ్ కో, మీ ఫ్యామిలీకో, మీ చెల్లికో, మీ మదర్ ఫాదర్ కో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి నా వీడియోస్. 25,000కి మాత్రం ఏంటి సార్ అంత బిల్డప్ దొబ్బుతారు? 30,000కి ఏంటి సార్ బయట లక్షలు సంపాదిస్తున్నారు? భయ్యా నువ్వు సంపాదించు, ఇక్కడ రమ్మని ఎవరు చెప్పలే. నీకు 25,000 తక్కువ అన్నప్పుడు అప్లై చేయొద్దు, నా వీడియో ఇక్కడితో ఆపేయి. బట్ 25,000 కూడా 25,000 అనుకున్న వాళ్ళకి వీడియో చూడండి. రెస్పెక్ట్ మనీ బాస్. మా ఆడోళ్ళండి, ఇండియన్ ఆడోళ్ళండి, మా భార్యలండి, ఇండియన్ హౌస్ వైఫ్ అండి, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అండి. పని మధ్యలో చల్లాస్తుంది, పని మధ్యలో తుమ్మొస్తుంది, పని మధ్యలో దాహం వేస్తుంది. బాబా ఆడజన్మ సూపర్. అందరు హౌస్ వైఫ్. వా ఏసీ అయ్యిరా తల్లి. నీ తీసుకుంటా, నీ తీస్తా 27 మీడియంలో నీకు చల్లాస్తుందా? 27లో ఉంది. ఇప్పుడు పెట్టావు, ఆన్ చేయకుండా పెట్టావు. 26 మీడియంలో పెట్టు. సో మీ ఇంట్లో కూడా కష్టాలు కాస్త కామెంట్ చేయండి. మీ భార్యతో, మీ భర్తతోటి ఆ రాబోయే కోపాలు ఎలా ఉంటాయి? సారీ, కెమెరా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నాను. సారీ, ఎలా ఉంటాయి కాస్త మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, సెకండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, మై డాటర్స్. వారే వా, కాస్త 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోద్ది. దయచేసి 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోద్ది. అలా చెప్పి మెల్ట్ చేస్తారండి. హాయ్ మై డియర్ అందరికి, బ్యాక్ టు అనదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. చాలా మంచి ఆపర్చునిటీ, కానీ కొన్ని పాయింట్స్ నేను ముందే డిస్కషన్ చేస్తాను. హాయ్, మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్ సిన్హా. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. లాంగ్ వీడియో, షార్ట్ వీడియో తీసుకుని వస్తుంటాను. కెరియర్, ఎడ్యుకేషన్, ఫన్, ఫుడ్ అన్నిటితోటి. హర్ ఇంట్రొడక్షన్, షీ ఈజ్ మై పెద్ద డాటర్. పేరేంట్రా? My name is Leher Sinha. Yes, Leher Sinha. ఏ క్లాస్ నువ్వు? My name is Leher Sinha Birthday. చెప్పిందమ్మా. షీ ఈజ్ a UKG. మై డాటర్. హై చెప్పు అందరికి. Hi. Yes. By the way, నిన్న ఒక వీడియో తీసుకుని వచ్చాను. కావాలని డిస్క్రిప్షన్ బాక్స్ లోని నేను లింక్ పెట్టలేదు. వీడియో ఏమో 9 minutes. ఎవరైనా ఆన్ చేసి వీడియో కంప్లీట్ గా చూస్తే 9 minutes లేకపోతే 7 minutes అని చూస్తారు. పెట్టిన 1 minute అప్లోడ్ కి సార్ లింక్ లేదు. ఇటువంటి వాళ్ళు జాబ్ బై మిస్టేక్ వచ్చినా వాళ్ళు తీసేస్తారు కంపెనీలోని. తెలుసా మీకు? బేసిక్స్ థింగ్, ఇంట్రొడక్షన్ అండ్ లోపల ఇన్స్ట్రక్షన్స్ చదవాలి. వీడియో అయితే వీడియో రూపంలో చూడాలి, అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం రెజ్యూమ్ లో మాడిఫై చేయాలా, లేకపోతే దేంట్లో మాడిఫై చేయాలా, ఎలా అప్లై చేయాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్, ఆ సీక్రెట్స్, ఆ ట్రిక్స్ తెలుసుకొని అప్లై చేయాలి. లింక్ ఉంది, లింక్ చదువుకున్న వాళ్ళండి. మరీ మూర్ఖున్న దరిద్ర అసలు అట్ట వీళ్ళు ఎందుకు చదువుకుంటున్నారు? అక్కడ చదువుకున్న వాళ్ళండి. మరి తిరిగంటారు సార్ జాబ్ వచ్చింది కానీ జాబ్ పోయింది సార్, మీరు ఇచ్చిన జాబ్ పోయింది సార్ అనేసి కంపెనీకి వెళ్తే అంటారు వీడికి ఏమొచ్చని. అది దేనికి అప్లై చేస్తారో కూడా వాడికి తెలీదు. ప్లీజ్ రిక్వెస్టింగ్ లింక్ ఉంటది, లింక్ పారిపోవట్లేదు. మీ లైఫ్ లోని ఒక 5 minutes ఒక 10 minutes వీడియో కాకపోయినా రేపు ఏ జాబ్ కి అప్లై చేసినా ఇన్స్ట్రక్షన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిక్వైర్మెంట్స్ అన్ని ఉంటాయి. చదివి అప్లై చెయ్యండి. మీకు ఒక నాలెడ్జ్ ఉంటది. ఓకే, ఈ జాబ్ ఈ రోల్ అలాంటిది. నేను పెట్టే వీడియో కాదు, ఏ జాబ్ ఫ్యూచర్ లో అసలు గుడ్డిగా
చెయ్యొద్దు. రిక్వెస్టింగ్, చదువుకున్న వాళ్ళు దయచేసి చదువుకున్న వాళ్ళ బిహేవ్ చేయండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, స్పెషలీ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇద్దరు కదా, గర్ల్స్ బాయ్సే కదా, స్పెషలీ ఏంటో గర్ల్స్ అండ్ బాయ్స్ రిక్వెస్టింగ్, చదువుకోని. నా జాబే కాదు, ఏ జాబ్ అయినా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, పనికి లేకుండా రాయరు, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వీడియో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ కూడా ఎలా మెన్షన్ చేయాలి అది కూడా రాశాను. చాలా మంది సార్ లింక్ అప్లై చేశాను సార్, ఎప్పుడు వస్తుంది సార్ కాల్? అవునా, లింక్ అప్లై చేసావా, రెజ్యూమ్ ఎక్స్పీరియన్స్ పెట్టావా? ఎక్స్పీరియన్సా? నేను ఫ్రెషర్ సార్, మరి ఎక్స్పీరియన్స్ నేను యాడ్ చేయమన్నాను, అది ఎలా అంటే ఐ డోంట్ నో. We need to go to the bathroom right now. సో ఐఎమ్ రిక్వెస్టింగ్, చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టు బిహేవ్ చేస్తే మీ చదువుకు ఒక అందం ఉంటుంది, మల్లెపూలు పెట్టుకోవచ్చు. రిక్వెస్టింగ్ ఆల్, 1 పాయింట్. సెకండ్ ఏంటంటే మెయిన్ థింగ్, జాబ్ వచ్చి చాలా మందికి జాబ్ పోతుంది, ఇన్స్ట్రక్షన్ ఒకటి ఫాలో అవ్వట్లేదు, అది ఒక పాయింట్. కాకపోయినా మీకు జాబ్ వచ్చిందంటే ఆ జాబ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ రోజుల్లో మా జనాలు ఏమంటున్నారు సార్, నువ్వు ఇచ్చే 25,000కి ఇది చేయడం ఎక్కువ. మీకు అంతా ఈజీగా 25,000 30,000 జీతం కానీ బయటకు వస్తుంది. బయట సైలెంట్ ఉండు, బయట 25,000 30,000 అంతా సింపుల్ గా జీతం మీకు ఈజీగా వస్తే యూ నో నీడ్ టు అప్లై ఫర్ దిస్ జాబ్. బయట ఎలాగ తయారయ్యారు తెలుసా? సార్ వాళ్ళేంటి సార్ పనులు చెప్తున్నారు, అలాగా ఫైల్స్ మీద ఫైల్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి. బాస్, ఎవరైనా కానీ మీ లెవెల్ తగ్గట్ట 25,000 30,000 మీ లెవెల్ తగ్గట్ట జీతం కాకపోతే మీ ఎవరికి చెప్పట్లేదు మీరు అప్లై చేయమని. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఎవరికి రా 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 వచ్చి కూర్చో అని పిలవట్లేదు. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, సంపాదించుకోవాలి, మీ హస్బెండ్ కో, మీ వైఫ్ కో, మీ ఫ్యామిలీకో, మీ చెల్లికో, మీ మదర్ ఫాదర్ కో ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి నా వీడియోస్. 25,000కి మాత్రం ఏంటి సార్ అంత బిల్డప్ దొబ్బుతారు, 30,000కి ఏంటి సార్ బయట లక్షలు సంపాదిస్తున్నారు. భయ్యా నువ్వు సంపాదించు, ఇక్కడ రమ్మని ఎవరు చెప్పలే. నీకు 25,000 తక్కువ అన్నప్పుడు అప్లై చేయొద్దు, నా వీడియో ఇక్కడితో ఆపేయి. బట్ 25,000 కూడా 25,000 అనుకున్న వాళ్ళకి వీడియో చూడండి. రెస్పెక్ట్ మనీ బాస్. మీ డాడీ బిగ్ షాట్ కావచ్చు, ఆ లెవెల్ రావడానికి చాలా మందికి చాలా టైం పట్టేస్తుంది. ఒకటే అంటాను, మీ డాడీకి అంట మించి ఉండాలి. మీ డాడీ చదువు, మీరు ఫాదర్స్ అందరు చదివారు 90s లో 80s లో 70s లో చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఇంత పొజిషన్ లో ఉన్నారు. మనం 21st centuryలో చదువుతున్నాం విత్ స్మార్ట్ ఫోన్ డివైస్. ఈ యూట్యూబ్ వీడియో నేను 20 years బ్యాక్ చేసి ఉంటే ఇంటర్నెట్కి వెళ్ళి ఎక్కడో కెమెరా పెట్టి ఆడేవో డబ్బులు ఇచ్చి ఏవో చేసుకొని ఈరోజు ఇంట్లో కూర్చొని మొబైల్ తోటి హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేస్తున్నాను పిల్లలతో పాటు. సో యూటిలైజ్ దిస్ టెక్నాలజీ. అంతేగాని ఏదో ఈ మధ్యన ఒక విషయం గుర్తొచ్చింది, ఒక మాట చెప్తున్నాను. కాల్స్ కొందరికి రావట్లేదు, ఆ టెక్నిక్ కూడా చెప్తాను. నీ కాల్స్ ఎలా రావాలి, సింపుల్ కాల్స్ ఇంటర్వ్యూలు వస్తాయి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి మధ్యన ఇన్స్టాగ్రామ్ లోని TCS బయట క్యూ చూడండి, డొలైట్ బయట క్యూ చూడండి, అమెజాన్ ఆఫీస్ బయట క్యూ చూడండి అనేసి రీల్స్ వస్తున్నాయా, చూస్తుంటారు కదా. సో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఆఫీస్ లో దొబ్బించుకొని 20,000 25,000 ఇచ్చే ఆఫీస్ కి బయటకి ఎంత మంది క్లూ అయితే చల్లగా ఇంట్లో ఏసీలో ఫ్రిడ్జ్ లోని కావాల్సిన బీర్ బాటిల్ జ్యూస్ బాటిల్ తాగుతూ సరదాగా హ్యాపీగా జాబ్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఎంత రష్ ఉంటది ఊహించండి. కానీ రష్ మీకు ప్రాక్టికల్ గా ఫిజికల్ గా క్యూలో కనిపించదు, అప్లికేషన్స్ లో కనిపిస్తుంది. మీరు అనుకుంటారు నేనే అప్లై చేశాను, మీలాంటి వాళ్ళు ఇంటికి ఒక్కలు అక్కడ. అమెజాన్ డెవలైట్ కంపెనీస్ హైదరాబాద్ లోని ఆ TCS ఇన్ఫోసిస్ చింపేరా, బట్టలంతా చింపేయి. ఇలాంటి కంపెనీస్ లోని క్యూ బయట ఉంటే ఆఫీస్ వర్క్, షిఫ్ట్ వర్క్, ఇల్లు ఎక్కడో, ఆఫీస్ ఎక్కడో, గర్ల్ ఫ్రెండ్ ఎక్కడో, భార్య ఎక్కడో, అటువంటిది రా చెల్లి పడుకుంది. అటువంటి సందర్భంలో కూడాను ఇంత క్యూలోనే జనాలకి జాబ్ కావాలి ఇవి అవి అనేసి జనాలు పడుతూ ఉంటే జస్ట్ ఇమాజిన్ రిమోట్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఎంత డిమాండ్ ఉంటుంది. హౌస్ వైఫ్ కి, ఫిజికల్ ఛాలెంజెస్ కి, బయటకి వెళ్ళండి సార్ నాకు ఒక ఇన్కమ్ సరిపోవట్లేదు సార్, అటువంటి వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది.
అందుకే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పట్టాను సిన్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years. నా రికార్డ్ ఇప్పటివరకు 50,000 దాటి మందికి జాబ్ వచ్చింది. అది నా రికార్డ్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఏసీ ఎందుకు ఆపేవా? ఓరే నీ వీడియో మధ్య స్వెట్టింగ్ వస్తాను. ఏసీ అయి టెంపరేచర్ పెంచు. ఇదెందుకు ఆపుతున్నా? నాకు డబుల్ పని. ఇప్పుడు రిమోట్ పని చేయదా? మా ఆడోళ్ళండి, ఇండియన్ ఆడోళ్ళండి, మా భార్యలండి, ఇండియన్ హౌస్ వైఫ్ అండి, డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అండి. పని మధ్యలో చల్లేస్తుంది, పని మధ్యలో తుమ్ము వస్తుంది, పని మధ్యలో దాహం వేస్తుంది. బాబా బాబా బాబా, ఆడజన్మ సూపర్. అందరు హౌస్ వైఫ్. వా ఏసీ అయ్యిరా తల్లి. నీ తీసుకుంటా, నీ తీస్తా. 27 మీడియంలో నీకు చల్లేస్తుందా? 27లో ఉంది. ఇప్పుడు పెట్టావు, ఆన్ చేయకుండా పెట్టావు. 26 మీడియంలో పెట్టు. సో మీ ఇంట్లో కూడా కష్టాలు కాస్త కామెంట్ చేయండి. మీ భార్యతో, మీ భర్తతోటి ఆ రాబోయే కోపాలు ఎలా ఉంటాయి? సారీ, కెమెరా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూస్తున్నాను. సారీ, ఎలా ఉంటాయి కాస్త మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. కమింగ్ టు ద పాయింట్, సెకండ్ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా, మై డాటర్స్. వారే వా, కాస్త 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోద్ది. దయచేసి 5 నిమిషాలు ఇంటర్వ్యూ అయిపోద్ది. అలా చెప్పి మెల్ట్ చేస్తారండి. సరే, ఓకే, లీవ్ ఇట్. షాపిఫై, అమెజాన్, ఒక్క నిమిషం, మెయిన్ విషయం. షాపిఫై, అమెజాన్, మింత్రా, నైకా, మా ఆడోళ్ళకి బాగా తెలుసు. షాపింగ్ సోషల్ మీడియాస్ ఉంటాయి కదా. అటువంటిది షాపిఫై కంపెనీలోని వాళ్ళకి కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్. చాలా సింపుల్, పర్మనెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్, సాలరీ ఈజ్ 40,000 ప్లస్. రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, ఈ విషయం కేర్ఫుల్ గా వినండి. రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ నైనా. కూర్చో, ఇక్కడ పక్కన కూర్చో, నువ్వేం మాట్లాడక. చాలా ఇంపార్టెంట్ పాయింట్. దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్. 0 అయినా పర్లేదు, బట్ దే ఆర్ ఆస్కింగ్ ఎక్స్పీరియన్స్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది. దయచేసి లింక్ ఓపెన్ చేసి బొబ్బు పాపని కిలకద్దు. నువ్వురా, మా పాప ఎవరిని కిలకుండా ఉండదు. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. దయచేసి లింక్ ఓపెన్ చేసి పైనుండి కింద వరకు మొత్తం 2 సార్లు చదివిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ వీడియో తీస్తున్నాను, కాస్త పాపని చూడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ డెసిగ్నేషన్ యూట్యూబ్ లో ఒక్కసారి సెర్చ్ చేయండి. సోషల్ మీడియాలోని అండ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, నైకా, మీషోస్ ఉంటాయి కదా. అలాగే షాపిఫై మీరు విని ఉంటారు. షాపిఫైలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్ అంటే ఏంటి? చాలా సింపుల్ వర్డ్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటది. వాళ్ళు చెప్పే పాయింట్స్ మీ రెజ్యూమ్ లో అప్లై చేయండి. దే ఆర్ ఆస్కింగ్ ఫ్రెషర్ ఆల్సో, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, బేసిక్ సాలరీస్ 40,000 వాళ్ళు అన్నారు. డిస్టర్బ్ చేయదంటే డిస్టర్బ్ చేయదు, మాట వినాలి ప్లీజ్. వినే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారు? భార్యలు మాట వినట్లేదు, పిల్లలు ఎలా మాట వింటారు? సో రిక్వెస్టింగ్ ఐఎమ్ స్పెసిఫైడ్ పాయింట్స్ కొంచెం 2 సార్లు చదివిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ వర్క్ ఏంటి ఒక్కసారి గూగుల్ చేయండి, యూట్యూబ్ లో చూడండి. చాలా సింపుల్. మీ లాంగ్వేజ్ లో, మీరు మలయాళం, కన్నడ, బెంగాలీ, ఒడియా, తెలుగు, మీ ఇష్టమైన లాంగ్వేజ్ లోని ఏమనుకుంటున్నారు ఆ భాష వాళ్ళ జాబ్ అప్లై చేయట్లేదు అనుకుంటున్నారా? శుభ్రంగా వాళ్ళు అప్లై చేస్తారు సార్. తెలుగు వాళ్ళు తక్కువ చెప్పాలండి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎక్కువ అప్లై చేస్తారు. ఏముంది, వీడియో చూస్తారు, ట్రాన్స్లేట్ పెట్టుకుంటారు వేరే వాళ్ళ భాష లాంగ్వేజ్ లోని. సింపుల్ చెప్తున్నాను, ఈజీ టు అప్లై. రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్, దయచేసి పాయింట్స్ 1-2 సార్లు చదువుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్స్ వర్క్ ఏంటి, మొత్తం అంతా మీరు యూట్యూబ్ లోని ఒకసారి ప్రాక్టికల్ గా మీ అర్థమైన భాషలోని ఆ ఛానల్స్ చూసుకోండి. ఈజీగా దాని తగ్గట కొన్ని పాయింట్స్, ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా రెజ్యూమ్ స్టార్టింగ్ లోని, కొన్ని పాయింట్స్ దాని ప్రకారం మెన్షన్ చేయండి. రెజ్యూమే డ్రాప్ చేయండి. అప్లై అని కొట్టిన కొన్ని పాయింట్స్ వస్తుంటాయి. పాయింట్స్ మనం చదువుకొని టిక్ మార్క్ పెట్టిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ ఉంటుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత అప్లై చేస్తే నేమ్, ఈమెయిల్ ఐడీస్ అడుగుతారు. నేను ఎలా అడిగారు అలాగే అడుగుతారు. ఈజీగా అప్లై చేయండి.
నా పిలకతో పని ఏంటి నీకు? ఇది మా నాన్న, మీ తాతయ్య. సరే వదిలే. సో రిక్వెస్టింగ్ ఈజీగా అప్లై చేయండి అండ్ కంటిన్యూస్లీ ప్లీజ్ మీ మెయిల్ ఐడి చెక్ చేస్తూ ఉండండి. ఎవ్రీ ఫ్రెషర్ ఈ ఫీల్డ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీ మెయిల్ ఐడి చెక్ చేస్తూ ఉండండి. చాలా ఈజీ జాబ్, ఏఐ టూల్ కి సంబంధించిన జాబ్, గ్రాడ్యుయేషన్ కావాలి. ఐ రిక్వెస్టింగ్ ఎవ్రీ వన్ ప్లీజ్ అప్లై ఫర్ దిస్ జాబ్. గూగుల్ చేయండి కాస్త, యూట్యూబ్ లోని మీ ఇష్టమైన లాంగ్వేజ్ లోని దాని గురించి చదువుకోండి. పిలక లాక్కూడదమ్మా, పూరి సంబంధించింది, పిలక లాక్కూడదు. రిక్వెస్టింగ్ యూ, పిలక ఎప్పిసావనది ఇప్పకూడదు కదా, నేను చెప్పాను ఆల్రెడీ. స్నానం చేసిన తర్వాత పిలక చేయకూడదు అనేసి, మరి ఎందుకు స్నానం చేస్తావు? దిస్ ఇస్ ద జాబ్. రేపు మళ్ళీ కొత్త జాబ్ తో మీ ఎదురుకు వస్తా. కాస్త గ్రౌండ్ వర్క్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్ గా వినండి. ఆబ్జెక్టివ్ లోని ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారు, ఐటీయా, నాన్ ఐటీయా, ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారు, గూగుల్లోని చాట్ జీపీటీలోని దాని గురించి ఆబ్జెక్టివ్ ఎలా మెన్షన్ చేయాలని పాయింట్స్ తెలుసుకొని మీ ఓన్ వర్డ్స్ లోని ఆబ్జెక్టివ్ తయారు చేయండి. చూడండి, ఒక జాబ్ కి లక్షల రెజ్యూమ్స్ వస్తాయండి. మీ రెజ్యూమ్స్ హైలైట్ అవ్వాలంటే మీరు మీ రెజ్యూమ్ ఫస్ట్ హైలైట్ చేయాలి. మీరు మీ రెజ్యూమ్ లోని వర్క్ చేస్తేనే కానీ మీకోసం ఒకటి వర్క్ చేయడు. సో ఇఫ్ యూ నీడ్ టు హైలైట్, ఫస్ట్ హైలైట్ యువర్ రెజ్యూమే. మీకంట ముందు మీ రెజ్యూమ్ అక్కడ కంపెనీకి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ హైలైట్ యువర్ రెజ్యూమే, పాయింట్స్ ఈజీగా మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ ఐ విష్ యూ విల్ గెట్ ఏ కాల్. అండ్ కాల్ లో కొంచెం పొలైట్ గా, నీట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి. ఓకే, ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సాలరీస్ బాగుంటది, ఇంక్రిమెంట్స్ బాగుంటాయి, వర్క్ చాలా సింపుల్ గా ఉంటది. బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ అప్లై. వీడియో చూడండి, నచ్చితే ఫార్వర్డ్ చేయండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. అండ్ హెచ్ఆర్ రంగమసన సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశాఖపట్నం. For watching, stay happy and finally bye bye. Bye my dears, take care.